బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ రిపబ్లికన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో ఉన్న తన భర్తను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని అనిల్ భార్య మౌనిక ఆరోపించారు. తన భర్తకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోకి చొరబడి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నా భర్తకి ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని మౌనిక డిమాండ్ చేశారు. తన భర్త కోసం న్యాయ పోరాటం చేస్తానని మౌనిక తెలిపారు. అనిల్ ను తనకు అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ రిపబ్లికన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో ఉన్న తన భర్తను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని అనిల్ భార్య మౌనిక ఆరోపించారు. తన భర్తకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోకి చొరబడి తీసుకెళ్లారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్తకి ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని మౌనిక డిమాండ్ చేశారు. తన భర్త కోసం న్యాయ పోరాటం చేస్తానని మౌనిక తెలిపారు. అనిల్ ను తనకు అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆమె వీడియోను రిలీజ్ చేసింది. మా పేరెంట్కి మా మదర్కి 2 days ముందు స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్ళి మా మమ్మీకి ఇవాళ యాంజియోగ్రామ్ చేయడానికి లలిత హాస్పిటల్కి వెళ్తే నేను లేని టైంలో చూసి నా భర్తని నా పర్మిషన్ లేకుండా మా ఇంటి తాళాలు పగలగొట్టి ఇల్లు గందరగోళం చేసి మా భర్తని అమాంతంగా నా పిల్లల ముందు తీసుకెళ్లిపోయారండి. నా పిల్లల్ని కూడా తీసుకెళ్తాననగా మా బ్రదర్ వచ్చేసి పిల్లల్ని అరిచి లోపల పంపించి నేను వస్తానని మీరు కూడా రండి అని చెప్పి నా బ్రదర్ని కూడా తీసుకెళ్లారండి. అది దౌర్జన్యంగా చేసి ఎవరికైనా నోటీసులు ఇచ్చి ఇంటిమేషన్ చేసి ఏదైనా చేస్తారు. మేము దళిత వర్గానికి సంబంధించిన వాడు అనండి, తక్కువ కులం చేసి చూసి మాట్లాడుతున్నారా? మా భర్త ఇప్పటికి 2-3 గంటలు అయిందండి. ఇంతమందికి నాకు ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు. నాకు ఇప్పుడు తెలియాలి. నేను దీనికోసం నేను నా బోరుగడ్డ అనిల్ కుమార్ మా ఆయన నాకు 2 గంటలు అయింది. ఆయన ఎక్కడ ఉండాలో తెలియాలి నాకు. నేను ఆయన కోసం న్యాయ పోరాటం చేస్తాను. ప్రభుత్వం దయచేసి మాకు సహకరించండి.